హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజు రాధికని కోర్టుకి తీసుకువచ్చి సూర్యప్రతాప్ పై నిందలు వేయడం తప్పు. ఎందుకంటే నేను డబ్బు ఆశ కోసమే ఇదంతా చేశాను, సూర్యప్రతాప్ గారు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అందరి ముందు నిజాన్ని చెప్తుంది రాధిక. ఇంకా ఒక్కసారిగా జీవన్, విజయాంబిక వీళ్ళందరూ షాక్ అయిపోతారు. మరి నిన్ను చంపాలని ప్రయత్నించింది ఎవరు, నిన్ను ఎవరు చంపాలనుకున్నారు అని చెప్పి అడుగుతారు జడ్జ్. నన్ను చంపాలనుకున్నది ముగ్గురు, దీని వెనక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరో నేను చెప్పాలనుకోవటం లేదు లాయర్ గారు, కానీ ఒకటి మాత్రం నిజం, నా వెనక జీవన్. అసలు నన్ను సూర్యప్రతాప్ దగ్గరికి పంపించిందే జీవన్ వల్లే నేను అక్కడికి వెళ్ళాను. జీవనే నన్ను చంపడానికి ప్రయత్నించాడు అని దీపక్, విజయాంబిక పేర్లు చెప్పకుండా స్కిప్ చేసేస్తుందనమాట రాధిక. ఇంకా వెంటనే షాక్ అయిపోతారనమాట. అలా రూప, రాజు ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటారనమాట ఈ దీపక్, విజయాంబికల వైపు. అప్పుడే కరెక్ట్గా ఇంకా జడ్జ్ అయితే వాదోపవాదాలు విని సూర్యప్రతాప్ గారు నిర్దోషిగా విడుదల చేస్తున్నాం, అతనిపై చేసిన ఆరోపణలు కేవలం అతని శత్రువుల వల్ల వచ్చిందని, అతను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టు నమ్ముతుంది అని చెప్పి సూర్యప్రతాప్ ని నిర్దోషిగా విడుదల చేస్తారు కోర్టు. ఇంకా వెంటనే సూర్యప్రతాప్ అలా బయటికి వచ్చి స్పీడ్గా ఎవరికి ఏమి చెప్పకుండా ఇంటికి బయలుదేరతారు. పెద్దయ్య అని పిలుస్తూ ఉంటారు పాపం రాజు, రూప. అయినా వినిపించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. ఇంకా రూపారాజు విరూపాక్షి దగ్గరికి వస్తారు. నాకు తెలుసమ్మా, నాకు తెలుసు న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుందని నాకు తెలుసు. నాకు సూర్య విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ సూర్య మనసేంటో నాకు తెలుసు. సూర్య చాలా మానసికంగా బాధపడ్డారు. తనపై నిందలు పడినందుకు చాలా మానసికంగా కృంగిపోతున్నారు. తన పక్కన ఉండి ధైర్యం చెప్పాల్సింది మీరే. త్వరగా ఇంటికి వెళ్ళి రూపా అని చెప్పి ఇంకా విరూపాక్షి అయితే రాజు, రూపని ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది. రాజు, రూప ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా సూర్యప్రతాప్ అయితే తన బ్యాగ్ అనేది సర్దుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా రాజు, రూప ఇద్దరు సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు. పెద్దయ్యా, ఏంటి పెద్దయ్యా, ఏం చేస్తున్నారు అని అడుగుతారు. రాజు, ఈ విషయంలో నువ్వు కలగజేసుకోవద్దు, ఏమైంది అని అడగద్దు అని అంటారు. పెద్దయ్య, ఏమైందో చెప్తే కదా పెద్దయ్య తెలిసేది అని అడుగుతాడు రాజు. అవును నాన్న, ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అని అడుగుతుంది రూపా. నేను హిమాలయాలకు వెళ్తున్నాను అని అంటారు సూర్యప్రతాప్. నాన్న, అక్కడికి ఎందుకు నాన్న, మరి మీరే సీఎంగా ఉండాలి కదా నాన్న అని అంటుంది రూపా. వద్దు రూపా, వద్దు. ఇన్ని అవమానాలు భరించి నేను ఇంకా సీఎం పదవిపై ఆశ పెట్టుకోవాలని కానీ కొనసాగాలని కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే సీఎం పదవి అనేది ఒక ముళ్ళ కిరీటం లాంటిదని, ఎవరు ఎంత దిగజారిపోయినా ఒక మనిషికి విలువ ఇవ్వకుండా పదవికి విలువిచ్చే వాళ్ళు ఉంటారని, మనిషిపై నమ్మకం లేకుండా కేవలం పదవిల కోసమే వెంట తిరుగుతారని మనుషులు ఎలాంటి వారో నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ సమాజంపై నాకు చాలా అసహ్యం వేస్తుంది. అందుకే కొద్ది రోజులు హిమాలయాల్లో స్వామీజీల దగ్గర గడుపుతాను. అప్పుడైనా నా మనసుకి ప్రశాంతత దొరుకుతుంది అని అంటారు సూర్యప్రతాప్. అయ్యో ఆగు నాన్న అని చెప్పి వెళ్ళిపోతున్నా ఇంక తన్నైతే ఇద్దరు ప్రతిమలాడుతూ ఉంటారు. ఇంకా చంద్రప్రతాప్ వీళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అయ్యో అన్నయ్య, నువ్వు వెళ్ళిపోతే ఎలా అన్నయ్యా, మరి నెక్స్ట్ సీఎం ఎవరన్నయ్యా అని అడుగుతారు. ఇంకా వెంటనే ఆగిపోతాడనమాట సూర్యప్రతాప్. చంద్ర, వెంటనే ప్రెస్ మీట్ అరేంజ్ చేయి అని అంటారు. ఇంకా ప్రెస్ మీట్ అయితే అరేంజ్ చేస్తాడనమాట చంద్రప్రతాప్. ఇంకా అలా సూర్యప్రతాప్ వైపు అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా సూర్యప్రతాప్ ని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సార్, ఇంతకీ మీరు తప్పు చేయలేదని నిరూపితమైంది, మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సార్? ఇలాంటి వాటిపై మీ అవగాహన ఏంటి? మీపై నిందలు పడింది, మీ కంబ్యాక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తున్నారు సార్ అని అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారనమాట సూర్యప్రతాప్ ని మీడియా వాళ్ళు.
మీరు ఒక్క నిమిషం ఆగితే నేను సమాధానం చెప్తాను. రాజకీయ పరంగా నేను ఒక గ్రేట్ లీడర్ని అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఈ ఫేస్ చూసిన తర్వాత, ఇంత డీప్ డిప్రెషన్ని చూసిన తర్వాత ఈ పదవులపై ఆశ నాకు చచ్చిపోయింది. కాబట్టి నేను రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అని అంటారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అదంతా ప్రెస్ మీట్లో చూస్తున్న విరూపాక్షి కూడా ఇంకలా షాక్లో ఉండిపోతుందన్నమాట. అప్పుడే ఇంకా సూర్యప్రతాప్ని చూస్తూ, పెద్దయ్యా మీరు లేకపోతే ఎలా పెద్దయ్యా అని అడుగుతాడు రాజు. నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. చాలా లోతుగా ఆలోచిస్తే కానీ నేను ఏది ఒక పట్టాన కొలిక్కి రాను. అందుకే నా వారసురాలిగా రూపని సీఎంగా రికమెండ్ చేస్తున్నాను. తనే కాబోయే సీఎం అని చెప్తారు. ఒక్కసారిగా ఇంకా రూప షాక్ అయిపోతుంది. నాన్న నాన్న నేను మీ అంత గొప్పగా పాలించలేను నాన్న అని అంటుంది రూప. చూడు రూపా, బాధ్యతలనేవి వయసు బట్టి రాదు, ఎదుర్కొనే సిచ్యువేషన్స్ని బట్టి వస్తాయి. కాబట్టి చెప్తున్నాను, నువ్వే ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ముందుకి నడిపించాలి. నీకు తెలివితేటలు ఉన్నాయి, అందరికీ మంచి చేసే ఆలోచన గుణం ఉంది. అలాంటప్పుడు నువ్వు సీఎంగా ఉంటే తప్పేముంది రూపా? చూడండి, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, నా కూతురు సీఎం, నా కూతురు రూపే కాబోయే సీఎం అని చెప్పి అందరికీ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేసి ఇంకా అలా హిమాలయాలకైతే వెళ్ళిపోతారు సూర్యప్రతాప్. ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక ఇద్దరు ఇంకా రూమ్లోకి వచ్చి ఆలోచించుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ ఇది? ఒకవైపు మావయ్య హిమాలయాలకు వెళ్ళిపోయాడు కదా అని సంతోషపడే లోపే రూప సీఎం అయిందంటే మన కింద మనమే మేకు పెట్టుకున్నట్టు మమ్మీ. ఇప్పుడు రూప మనల్ని కూర్చోనివ్వదు, నించోనివ్వదు, ఏమీ చేయనివ్వదు. ఇప్పుడు ఎలా మమ్మీ అని అడుగుతాడు దీపక్. రే దీపక్, ఇలాంటి విషయాల్లోనే ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేయాలరా. అయినా రూపకి అనుభవం లేదు. రూప ఎలా అయినా మన దగ్గరే అన్నీ నేర్చుకోవాలి అని చెప్పి ఇంకా చాలా క్రూయల్గా చూస్తూ ఉంటుంది విజయాంబిక. అప్పుడే ఇంకా మందారం అక్కడికి వచ్చి, ఏంటి రూపమ్మకి మీకు పోలిక? మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? రూపమ్మ లాంటి మంచి మనసు, మంచి గుణం మీలో ఇద్దరిలో ఒక్కరికైనా ఉందా? చూడండి, ఇప్పుడు మీ ఆటలు కొనసాగవు. ఎందుకంటే అక్కడ బరిలోకి దిగింది మా అమ్మాయి గారు రూపమ్మ. ఇంక మీరు రోజులు లెక్క పెట్టుకోండి. రూపమ్మ చేతిలో ఎలా కీలు బొమ్మలా మారుతారో చూడండి అని అంటుంది మందారం. ఏయ్ అని మందారాన్ని కొట్టబోతుంటే ఇంకా దీపక్ చెయ్యిని ఆపుతుందనమాట రూప. ఇంకా వెంటనే రాజు, రూప ఇద్దరు ఆ రూమ్కి వచ్చేసరికి దీపక్ విజయాంబిక షాక్ అయి చూస్తూ ఉంటారు. రాజు అని అంటుంది రూప. ఇంకా రాజు దీపక్ చెంప పగల కొడతాడు. దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. హేయ్, నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అని అంటాడు దీపక్. కొట్టడం కాదు, చంపి పడాలి మీ ఇద్దరిని. ఏంటి, మీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నారా? పెద్ద ఇరికిచ్చింది మీరే అని నాకు తెలుసు దీపక్ అని అంటాడు రాజు. ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు రాజు? మాకేం అవసరం అని అంటుంది విజయాంబిక. ఛీ, నోరు ముయ్యండి. మిమ్మల్ని చూస్తే అబద్ధం కూడా అసహించుకుంటుంది. అంతలా అబద్ధాలు ఆడుతున్నారు. ఏంటి, మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? అయినా నాన్న అమ్మ కోసం కొన్న రింగుని మీరే కదా రాధికకిచ్చింది. మీ అస్త్రం అప్పుడే ఉందని నాకు అర్థమైంది. చూడండి, ఈ ఇంట్లో మీరు ఉంటున్నారంటే అది మా నాన్న దయ. మా నాన్న కాళ్ళ కింద బ్రతకాలి మీరు. మళ్ళీ ఇంకొకసారి పతనం చేస్తా అని జీవంతో చేతులు కలిపారంటే ఈ ఇంట్లో కాదు కదా, ఈ భూమిపై ఎక్కడ ఉండడానికి మీకు చోటుండదు. జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంకా రూప వెనకాలే వెళ్ళిపోతాడు రాజు. ఒక్కసారిగా కుప్పకూలిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. ఇదేంటి, అటువైపు జీవంతో మన సంబంధం చెడిపోయింది, ఇటువైపు రూప ఏమో ఇంతలా వార్నింగ్ ఇస్తుంది. ఒరేయ్, ఇలాగే ఉంటే మన పరిస్థితి అని అంటుంది విజయాంబిక. మమ్మీ ఒకసారి అటు చూడు అని ఇద్దరు ఫ్యూచర్లోకి వెళ్తారు. ఫ్యూచర్లోకి వెళ్ళేసరికి
అమ్మా ధర్మం చేయండి అని చెప్పి రోడ్డు మీద చినిగిపోయిన బట్టలతో అడుక్కుంటున్నట్టు కనిపిస్తూ ఉంటుంది దీపక్ అండ్ విజయాంబిక. బాబు ₹1 వేయి బాబు అని విజయాంబిక అడుగుతుంది. ఏమ్మా చూడ్డానికి ఇలా ఉన్నావు, అడుక్కోకపోతే పని చేసుకోవచ్చు కదా అని చెప్పి వేరే వాళ్ళు తిడుతున్నట్టు ఇంకా ఊహించుకుంటారనమాట దీపక్ అండ్ విజయాంబిక. అమ్మో చాలా ఘోరంగా ఉంది మమ్మీ, మమ్మీ మనం ఏదోటి చేయాలి మమ్మీ అని అడుగుతాడు దీపక్. చేద్దాంరా, రూప సీఎం అయితే మనకి ఏదో ఒక మినిస్ట్రీ ఇవ్వమని కాళ్ళ వేళ పడదాం. ఒక్కసారి మినిస్ట్రీ వచ్చిందంటే మన కుంభకోణాలకి లెక్కే ఉండదు కదా అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. ఇది ఇలా ఉండగా జీవన్ జైల్లో ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎంతలా తప్పిద్దామనుకున్నా ఆ రాధికని తీసుకువెళ్ళిపోయి సాక్ష్యం చెప్పించాడు. కానీ నా పగ చెల్లారాలి అంటే ఏం చేయాలి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు జీవన్. మేం చెప్తాం అని అంటుంది విజయాంబిక. ఇంకా జీవన్ వాళ్ళిద్దరి వైపు చూసి ఎందుకొచ్చారు ఇక్కడికి అని అడుగుతాడు. చూడు జీవన్, నువ్వు ఎంతైనా మాతో అవసరం లేదు అనుకోవచ్చు, మేము కూడా నీతో అవసరం లేదు అనుకోవచ్చు, కానీ మనిద్దరి కామన్ శత్రువు ఆ సూర్యప్రతాపే. ఇప్పుడు ఆ సూర్యప్రతాప్ తన బాధ్యతలన్నీ అప్పచెప్పి హిమాలయాలకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు రూపే ఆ బాధ్యతలన్నీ మోయాలి. రూప వయసులో చిన్నది, తనకి రాజకీయ బాధ్యతలు ఎలా ఉంటాయో తెలీదు. కాబట్టి నీ సహాయం ఉంటేనే రూపని ఇరికించడానికి మాకు సహాయం ఉంటుందిరా జీవన్ అని అంటారు విజయాంబిక. ఒక్కసారి మోసం చేసిన వాళ్ళని మళ్ళీ నమ్మే అలవాటు నాకు లేదు అని అంటాడు జీవన్. అలా అనకు జీవన్, ఎంతైనా మనం ఒకటే కదా అని అంటాడు దీపక్. అవును, నేను అదే అనుకున్నాను, కానీ మీరిద్దరు మోసం చేశాక మీరు ఎంత నీచానికి దిగజారుతారో నాకు అర్థమైంది. నా ప్లాన్ లేదో నేను వేసుకుంటాను, మీరు మర్యాదగా నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తాడు జీవన్. ఇదేంటి మమ్మీ, వీడు ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ అవ్వట్లేదు అని అంటాడు దీపక్. ఏంటోరా, మనకి బ్యాడ్ టైం నడుస్తుంది, అది మ్యాటర్ అని ఇద్దరు వెళ్తుంటే ఇంకా దీపక్ విజయాంబికకైతే యాక్సిడెంట్ జరుగుతుంది, కారు గుద్దేస్తారనమాట. ఇంకా జీవన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిచ్చా. ఇప్పుడు యాక్సిడెంట్ మాత్రమే జరిగింది, కానీ ఇంకొకసారి ఏదైనా మోసం చేయాలనుకున్నా ప్రాణాలు పోతాయి అని ఫోన్లో బెదిరిస్తాడు. ఇంకలా దీపక్ విజయాంబికకి యాక్సిడెంట్ అయ్యేసరికి వాళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రూపని సీఎంగా ప్రమాణ స్వీకారం చేపిస్తారనమాట. ఇంకా అందరి సమక్షంలో రూప సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న సూర్యప్రతాప్ ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిపై తను సంతకం సైన్ చేసి ఈ హామీలన్నిటినీ త్వరలోనే నెరవేరుస్తాను అని చెప్పి అందరికీ మాటిస్తుంది రూప. ఇంకా ప్రజలందరూ క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా ఉంటారు. అలా ఇంకా రాజునే అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటాడు. అమ్మాయి గారు, ఇది చూడండి, ఈ లిస్ట్లో ఎవరెవరు మినిస్టర్స్ ఏ మినిస్ట్రీ ఇవ్వాలి అనేది నేను కొన్ని ఫిల్టర్ చేశాను. మనం కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ వాళ్ళు ఆ అధికారం ఉందా లేదా, వాళ్ళకు అర్హత ఉందా లేదా అని ఆలోచించి కూడా మినిస్ట్రీలను అయితే ఇవ్వాలి కదా అమ్మాయి గారు అని చెప్పి ఇంకా ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, రూప అండ్ రాజు. అలా ఇంకా రూప రాజు అన్ని పనులు ఒకవైపు ఇంకా ప్రజల్ని వెళ్ళి తరచూ కలుస్తూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ, ఇటువైపు విద్యారంగంలో వైద్య రంగంలో అన్ని పెను మార్పుల్ని తీసుకువస్తూ ఇంకా అందరినీ హ్యాపీగా చూసుకుంటూ ఉంటుంది రూప. అలా ఇంకా రాజు రూప అయితే హ్యాపీగా ఇంకా అంతా వర్క్ చేసుకుంటూ ఉంటే రూప, రాజు నాకు ఈ వర్క్ చేసి చేసి అలసిపోతున్నాను రాజు అని అంటుంది. అవునా అమ్మాయి గారు, అయితే రండి వెళ్దాం అని అంటారు. ఎక్కడికి రాజు అని అడుగుతుంది. చెప్తాను కదా అమ్మాయి గారు, రండి అని చెప్పి ఇంకా తన బైక్ పై తీసుకువెళ్తాడనమాట రూపాని రాజు. రాజు, నన్నెవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది రాజు అని అంటుంది రూప. ఓ అవును కదా, అయితే ఈ మాస్క్ వేసుకోండి అమ్మాయి గారు అని చెప్పి ఇంకా అలా రూపనైతే సినిమా థియేటర్కి తీసుకువెళ్తాడు రాజు. రాజు,
ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది. అమ్మాయి గారు, నాకు తెలుసు మీకు సినిమాలంటే చాలా ఇష్టం, కానీ పనుల్లో పడి సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారు. ఈ ఒక్క పూట హ్యాపీగా మీరు సీఎం అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేద్దాం రండమ్మాయి గారు అని చెప్పి ఇంకా అలా లోపలికి తీసుకువెళ్తాడనమాట రాజు రూపని. ఇంకా రూప చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రూప హ్యాపీనెస్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజు. ఇంకా అలా రాజు రూప చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్ గా రూప లో అయిపోతుంది. ఏమైంది అమ్మాయి గారు, ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా అని అడుగుతాడు రాజు. బంటి గుర్తొచ్చాడు రాజు అని అంటుంది రూప. అవునమ్మాయి గారు, బంటి ఎలా ఉన్నాడో నాకు కూడా వాడిని చూడాలనిపిస్తుంది. రండమ్మాయి గారు వెళ్దామని చెప్పి ఇంకా రాజు రూప ఇద్దరు బంటి దగ్గరికి వెళ్తారు. ఇంకా బంటి పాపం రాజు రూపని చూసి వెంటనే హక్ చేసుకుంటాడు. అమ్మా నాన్న, మిమ్మల్ని చూడాలని ఎంతలానో అనిపించింది, కానీ ఇప్పుడు నువ్వు సీఎం కదమ్మా, అందుకే మళ్ళీ నువ్వు ఎక్కడ డిస్టర్బ్ అవుతావోనని ఫోన్ చేయలేదు అని అంటాడు బంటి. నాన్న బంటి, నా దగ్గర నీకు డిస్టర్బెన్స్ ఏంటి నాన్న, నువ్వు ఎప్పుడు కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చు, అసలు నువ్వు మన ఇంట్లో కూడా ఉండొచ్చు నాన్న. తాతయ్యకి నేను సర్ది చెప్తాను కదా, తాతయ్య ఇప్పుడు చిన్న లీవ్లో ఉన్నారు, ఆయన ఖచ్చితంగా తిరిగి వచ్చాక నీ గురించి చెప్తానని చెప్పి ఇంకా రూప అయితే ఓదారుస్తూ ఉంటుంది బంటిని. విరూపాక్షి హ్యాపీగా ఇంకా రూప దగ్గరికి వస్తుంది. రూప, నిన్ను చూస్తుంటే ఒక కన్న తల్లిగా నాకు చాలా గర్వంగా ఉందమ్మా. సూర్యప్రతాప్ ఎలా అయితే చేస్తారో ఆ అడుగుజాడల్లోనే నువ్వు అభివృద్ధిని చేస్తున్నావు. నిజంగా ఒకవైపు పేద సమస్యల్ని పట్టించుకుంటూ ఇంకొక వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సూర్యప్రతాప్ కంటే ఇంకా బాగానే చేస్తున్నావు అని అంటారు విరూపాక్షి. అమ్మా, నేను ఎంతైనా నాన్న కంటే ఎక్కువ కాదు, నాన్న అడుగుజాడల్లోనే నేను నడుస్తున్నాను అని అంటుంది రూపా. అమ్మాయి గారు, మీరు అలా అనుకున్నా సరే మీ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారమ్మాయి గారు అని అంటారు ముత్యాలు అండ్ అప్పలనాయుడు. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ అత్తయ్య, కానీ నాన్నకి ఎలా వెనక్కి తీసుకురావాలో అర్థం కావట్లేదు, ఎలా అయినా నాన్న వెనక్కి వచ్చేలా చేయాలమ్మా అని అంటుంది రూపా. ఖచ్చితంగా సూర్య వస్తారు రూపా అని చెప్పి ఇంకా ఓదారుస్తూ ఉంటుంది రూపని విరూపాక్షి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.